చూడండి, మన తెలుగు వాక్యం చివరన గలను, గలము, గలరు, గలడు, గలదు, గలరు వచ్చినట్లయితే కన్నడలో ఎట్లా మాట్లాడాలనేది ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మన తెలుగు వాక్యంలో మాట్లాడేటప్పుడు వాక్యం చివరన గలను వచ్చిందనుకోండి, కన్నడకు వచ్చేసరికి బల్లెను అని చెప్పాలి. ఏం చెప్పాలి? బల్లెను. అదే ఒక తెలుగు వాక్యం చివరన గలము వచ్చిందనుకోండి, గలము. కన్నడ వాక్యం చివరన బల్లెవు, బల్లెవు రావాలి. అదే ఒక తెలుగు వాక్యం చివరన గలరు, గలరు వచ్చిందనుకోండి, కన్నడ వాక్యం చివరన బల్లిరి, బల్లిరి అనేది రావాలి. ఒక తెలుగు వాక్యం చివరన గలడు, గలడు వచ్చిందనుకోండి, కన్నడకు వచ్చేసరికి వాక్యం చివరన బల్లను, బల్లను అనే పదం రావాలి. ఒక తెలుగు వాక్యం చివరన గలదు, గలదు వచ్చిందనుకోండి, అది కన్నడ వాక్యానికి చివరన ఎట్లా మారుతుంది అంటే బల్లలు, బల్లలు. ఒక తెలుగు వాక్యం చివరన గలరు, గలరు వచ్చిందనుకోండి, కన్నడ వాక్యానికి వచ్చేసరికి చివరన ఆ వాక్యం చివరన బల్లరు, బల్లరు. ఓకే, మీరు ఈ స్ట్రక్చర్ కనుక జాగ్రత్తగా చూసి నేర్చుకుంటే మీరు చెయ్యగల పనులని కన్నడలో చాలా సింపుల్ గా చెప్పచ్చు. మరి ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణలు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. వెళ్దామా? రండి. నేను వెళ్ళగలను, మనం వెళ్ళగలము, మీరు వెళ్ళగలరు, అతను వెళ్ళగలడు, ఆమె వెళ్ళగలదు, వారు వెళ్ళగలరు. ఓకే, ఇప్పుడు వీటిని కన్నడలో ఎట్లా మాట్లాడుతున్నారో చూద్దాం. నేను వెళ్ళగలను కన్నడకు వచ్చేసరికి నాను హోగబల్లెను, నాను హోగబల్లెను. నేను అంటే కన్నడలో నాను, వెళ్ళడం అంటే కన్నడలో హోగ, గలను అంటే బల్లెను. మనం వెళ్ళగలము కన్నడకు వచ్చేసరికి నావు హోగ బల్లెవు, నావు హోగ బల్లెవు. మనము అంటే కన్నడలో నావు, వెళ్ళడాన్ని హోగ, గలము అంటే కన్నడలో బల్లెవు. మీరు వెళ్ళగలరు, మీరు వెళ్ళగలరు కన్నడకు వచ్చేసరికి నీవు హోగబల్లిరి, నీవు హోగబల్లిరి. అతను వెళ్ళగలడు, అతను వెళ్ళగలడు కన్నడలో అవను హోగబల్లను, అవను హోగబల్లను. ఆమె వెళ్ళగలదు, ఆమె వెళ్ళగలదు కన్నడలో అవలు హోగబల్లలు, అవలు హోగబల్లలు. వారు వెళ్ళగలరు, వారు వెళ్ళగలరు కన్నడలో అవరు హోగబల్లరు, అవరు హోగబల్లరు. నెక్స్ట్, నేను తినగలను కన్నడకు వచ్చేసరికి నాను తిన్నబల్లెను, నాను తిన్నబల్లెను. మనం తినగలము, మనం తినగలము కన్నడకు వచ్చేసరికి నావు తిన్నబల్లెవు, నావు
తిన్నబల్లెవు. మీరు తినగలరు. మీరు తినగలరు. కన్నడలో నీవు తిన్నబల్లిరి. నీవు తిన్నబల్లిరి. అతను తినగలడు. అతను తినగలడు. కన్నడలో ఎలా చెప్పాలి? అవను తిన్నబల్లను. అవను తిన్నబల్లను. ఆమె తినగలదు. ఆమె తినగలదు. కన్నడలో అవలు తిన్నబల్లరు. అవలు తిన్నబల్లలు. వారు తినగలరు. వారు తినగలరు. కన్నడకు వచ్చేసరికి అవరు తిన్నబల్లరు. అవరు తిన్నబల్లరు. నెక్స్ట్, నేను పాడగలను. నేను పాడగలను. కన్నడలో నాను ಹಾಡಬಲ್ಲೆನು. నాను ಹಾಡಬಲ್ಲೆను. మనం పాడగలము. మనం పాడగలము. కన్నడలో ನಾವು ಹಾಡಬಲ್ಲೆವು. ನಾವು ಹಾಡಬಲ್ಲೆವು. మీరు పాడగలరు. మీరు పాడగలరు. కన్నడకు వచ్చేసరికి నీవు ಹಾಡಬಲ್ಲಿರಿ. నీవు ಹಾಡಬಲ್ಲಿರಿ. అతను పాడగలడు. అతను పాడగలడు. కన్నడకు వచ్చేసరికి అవను ಹಾಡಬಲ್ಲನು. అవను ಹಾಡಬಲ್ಲನು. ఆమె పాడగలదు. ఆమె పాడగలదు. మరి కన్నడలో అవలు ಹಾಡಬಲ್ಲಲು. అవలు ಹಾಡಬಲ್ಲలు. వారు పాడగలరు. వారు పాడగలరు. కన్నడలో ಅವರು ಹಾಡಬಲ್ಲರು. ಅವರು ಹಾಡಬಲ್ಲರು. గలిగాను, గలిగాము, గలిగారు, గలిగాడు, గలిగింది, గలిగాం. ఇలా మనం తెలుగులో సబ్జెక్టులు మారినప్పుడు ఆ వాక్యం చివరన ఈ పదాలు మనం గమనిస్తూ ఉంటాం. అయితే మరి కన్నడకు వచ్చేసరికి మీరు సబ్జెక్ట్స్ ఎన్ని మార్చినా కూడా వాక్యం చివరన ఒకే ఒక పదం ఉపయోగిస్తామండి. అదే కాయితు. కాయితు. అవునండి. అంటే గలిగాను, గలిగాము, గలిగాడు, గలిగింది, గలిగావు. ఇలా మీరు ఈ పదాలన్నీ కూడా తెలుగులో రాసినా కూడా వీటికి సమాన అర్థం కన్నడలో చూస్తే కాయితు అని చెప్పాలి. చూసారా? అంటే నేను ఇక్కడ మీకు ఒక 6 పదాలు ఇచ్చాను. ఈ 6 పదాలు కూడా కన్నడలో ఒక పదంతోటే మాట్లాడుతున్నారు. చూసారా ఎంత సింపుల్ అండి. మనం ఇన్ని పదాలు నేర్చుకోవాలి. తెలుగైతే సబ్జెక్ట్స్ ని ఆధారంగా చేసుకుని వాక్యం చివర మారుతూ మాట్లాడాల్సి ఉంటుంది. మరి కన్నడలో ఎన్ని సబ్జెక్ట్స్ మార్చినా, అంటే నేను, నువ్వు, అతడు, ఆమె, అది, ఇలాంటివి ఎన్ని సబ్జెక్టులు మార్చినా కూడా ఆ వాక్యం చివరన కాయితు అనే పదమే వస్తుందండి. చూసారా? కాయితు. కాయితు. ఇంకా మీకు అర్థం అవడం కోసం అటు తెలుగు ఇటు కన్నడలో ఉదాహరణలు చూద్దాం. బాగా అర్థమవుతుంది. వెళ్దామా? రండి. నేను వెళ్ళగలిగాను. నేను వెళ్ళగలిగాను. కన్నడకు వచ్చేసరికి నాను ಹೋಗಕಾಯಿತು. ಹೋಗಕಾಯಿತು. మనం వెళ్ళగలిగాము. మనం వెళ్ళగలిగాము. కన్నడకు వచ్చేసరికి ನಾವು ಹೋಗಕಾಯಿತು. ನಾವು ಹೋಗಕಾಯಿತು.
మీరు వెళ్ళగలిగారు. మీరు వెళ్ళగలిగారు. కన్నడకు వచ్చేసరికి నీవు ಹೋಗಕ್ಕಾಯಿತು. నీవు ಹೋಗಕ್ಕಾಯಿತು. అతను వెళ్ళగలిగాడు. అతను వెళ్ళగలిగాడు. కన్నడలో అవను ಹೋಗಕ್ಕಾಯಿತು. ಅವನು ಹೋಗಕ್ಕಾಯಿತು. ఆమె వెళ్ళగలిగింది. ఆమె వెళ్ళగలిగింది. కన్నడకు వచ్చేసరికి అవಳು ಹೋಗಕ್ಕಾಯಿತು. అవಳು ಹೋಗಕ್ಕಾಯಿತು. వారు వెళ్ళగలిగారు. వారు వెళ్ళగలిగారు. కన్నడలో ಅವರು ಹೋಗಕ್ಕಾಯಿತು. ಅವರು ಹೋಗಕ್ಕಾಯಿತು. చూసారా? తెలుగులో సబ్జెక్ట్స్ ఆధారంగా చేసుకుని వాక్యం చివరన మారుతూ వచ్చాయి. మరి కన్నడలో ఎన్ని సబ్జెక్ట్స్ మారినా ఆ పదం చూడండి, ఆ వాక్యం చివరన ఒకే పదం కనిపిస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్. నేను వ్రాయగలిగాను. నేను వ్రాయగలిగాను. కన్నడకు వచ్చేసరికి నాను ಬರೆಯಕ್ಕಾಯಿತು. నాను బరెయక్కాయితు. మనం వ్రాయగలిగాము. మనం వ్రాయగలిగాము. కన్నడకు వచ్చేసరికి ನಾವು ಬರೆಯಕ್ಕಾಯಿತು. ನಾವು ಬರೆಯಕ್ಕಾಯಿತು. మీరు వ్రాయగలిగారు. మీరు వ్రాయగలిగారు. కన్నడకు వచ్చేసరికి నీవు ಬರೆಯಕ್ಕಾಯಿತು. నీవు ಬರೆಯಕ್ಕಾಯಿತು. అతను వ్రాయగలిగాడు. అతను వ్రాయగలిగాడు. కన్నడకు వచ్చేసరికి అవను ಬರೆಯಕ್ಕಾಯಿತು. ಅವನು ಬರೆಯಕ್ಕಾಯಿತು. ఆమె వ్రాయగలిగింది. ఆమె వ్రాయగలిగింది. కన్నడకు వచ్చేసరికి అవಳು ಬರೆಯಕ್ಕಾಯಿತು. అవಳು ಬರೆಯಕ್ಕಾಯಿತು. వారు వ్రాయగలిగారు. వారు వ్రాయగలిగారు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ಬರೆಯಕ್ಕಾಯಿತು. ಅವರು ಬರೆಯಕ್ಕಾಯಿತು. నెక్స్ట్. నేను మాట్లాడగలిగాను. నేను మాట్లాడగలిగాను. కన్నడలో నాను ಮಾತಾಡಕ್ಕಾಯಿತು. నాను మాట్లాడకాయిತು. మనం మాట్లాడగలిగాం. మనం మాట్లాడగలిగాం. కన్నడకు వచ్చేసరికి ನಾವು ಮಾತಾಡಕಾಯಿತು. ನಾವು ಮಾತಾಡಕಾಯಿತು. మీరు మాట్లాడగలిగారు. మీరు మాట్లాడగలిగారు. కన్నడలో నీవు మాట్లాడకాయిತು. నీవు మాట్లాడకాయిತು. అతను మాట్లాడగలిగాడు. అతను మాట్లాడగలిగాడు. అవను మాట్లాడకాయిತು. అవను మాట్లాడకాయిತು. ఆమె మాట్లాడగలిగింది. ఆమె మాట్లాడగలిగింది. కన్నడలో అవಳು ಮಾತಾಡಕ್ಕಾಯಿತು. అవಳು మాట్లాడకాయిತು. వారు మాట్లాడగలిగారు. వారు మాట్లాడగలిగారు. కన్నడలో ಅವರು ಮಾತಾಡಕ್ಕಾಯಿತು. ಅವರು మాట్లాడకాయిತು. సు వచ్చు అంటే కన్నడలో బహుదు. బహుదు అని చెప్పాలి. ఏం చెప్పాలి? బహుదు. బహుదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం కొన్ని ఉదాహరణలు చూద్దాం రండి. నేను వెళ్ళవచ్చు. నేను వెళ్ళవచ్చు. ఈ వాక్యాన్ని కన్నడలో చూడండి. నాను
ಹೋಗಬಹುದು. ನಾನು ಹೋಗಬಹುದು. మనం వెళ్ళవచ్చు. ನಾವು ಹೋಗಬಹುದು. కన్నడలో ನಾವು ಹೋಗಬಹುದು. మీరు వెళ్ళవచ్చు. మీరు వెళ్ళవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు ಹೋಗಬಹುದು. నీవు ಹೋಗಬಹುದು. అతను వెళ్ళవచ్చు. అతను వెళ్ళవచ్చు. ఈ వాక్యాన్ని కన్నడలో చూడండి. ಅವನು ಹೋಗಬಹುದು. ಅವನು ಹೋಗಬಹುದು. ఆమె వెళ్ళవచ్చు. ఆమె వెళ్ళవచ్చు. ఈ వాక్యాన్ని కన్నడలో ಅವಳು ಹೋಗಬಹುದು. ಅವಳು ಹೋಗಬಹುದು. వారు వెళ్ళవచ్చు. వారు వెళ్ళవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ಹೋಗಬಹುದು. ಅವರು ಹೋಗಬಹುದು. నెక్స్ట్ నేను చూడవచ్చు. నేను చూడవచ్చు. మరి కన్నడలో చూడండి. ನಾನು ನೋಡಬಹುದು. ನಾನು ನೋಡಬಹುದು. మనం చూడవచ్చు. మనం చూడవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾವು ನೋಡಬಹುದು. ನಾವು ನೋಡಬಹುದು. మీరు చూడవచ్చు. మీరు చూడవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు ನೋಡಬಹುದು. నీవు ನೋಡಬಹುದು. అతను చూడవచ్చు. అతను చూడవచ్చు. మరి కన్నడలో ಅವನು ನೋಡಬಹುದು. ಅವನು ನೋಡಬಹುದು. ఆమె చూడవచ్చు. ఆమె చూడవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವಳು ನೋಡಬಹುದು. ಅವಳು ನೋಡಬಹುದು. వారు చూడవచ్చు. వారు చూడవచ్చు. మరి కన్నడలో ಅವರು ನೋಡಬಹುದು. ಅವರು ನೋಡಬಹುದು. నెక్స్ట్ నేను నడవవచ్చు. నేను నడవవచ్చు. కన్నడలో ನಾನು ನಡೆಯಬಹುದು. ನಾನು ನಡೆಯಬಹುದು. మనం నడవచ్చు. మనం నడవవచ్చు. కన్నడలో ನಾವು ನಡೆಯಬಹುದು. ನಾವು ನಡೆಯಬಹುದು. మీరు నడవచ్చు. మీరు నడవవచ్చు. కన్నడలో నీవు ನಡೆಯಬಹುದು. నీవు ನಡೆಯಬಹುದು. అతను నడవవచ్చు. అతను నడవచ్చు. కన్నడలో ಅವನು ನಡೆಯಬಹುದು. ಅವನು ನಡೆಯಬಹುದು. ఆమె నడవవచ్చు. ఆమె నడవచ్చు. కన్నడలో ಅವಳು ನಡೆಯಬಹುದು. ಅವಳು ನಡೆಯಬಹುದು. వారు నడవవచ్చు. వారు నడవవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ನಡೆಯಬಹುದು. ಅವರು ನಡೆಯಬಹುದು. ఏమా ఉండవచ్చు అంటే కన్నడలో ఇరಬಹುದು. ఇరಬಹುದು అని చెప్పాలి. అయితే ఈ ఇరಬಹುದು అనే పదంలో ఈ అనేది శబ్దంగా మారి వెర్బులో కలిసిపోతుందండి. అది ఈ అనేది వెర్బులో కలిసిపోతుంది. ఏమా అవి మీరు వాక్యాల్లోకి వెళ్తే బాగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మీరు ఏం చేయాలి? ఉండవచ్చు అంటే కన్నడలో ఇరಬಹುದು. ఇరಬಹುದು అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం కొన్ని ఉదాహరణలు చూద్దామా? రండి. నేను వెళ్ళి ఉండవచ్చు. నేను వెళ్ళి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಹೋಗಿರಬಹುದು. ನಾನು ಹೋಗಿರಬಹುದು. చూడండి, వెళ్ళి అన్నాం కాబట్టి హోగి అని చెప్పేసి
చెప్పడం జరిగింది. ఇరಬಹುದು, ఆ ఈ అనేది మనకి వెరబులో కలిసిపోయింది. ఓకే, నేను వెళ్ళి ఉండవచ్చు అంటే కన్నడలో నాను ಹೋಗಿ ఇరಬಹುದು. మనం వెళ్ళి ఉండవచ్చు, మనం వెళ్ళి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾವು ಹೋಗಿ ఇరಬಹುದು, ನಾವು ಹೋಗಿರಬಹುದು. మీరు వెళ్ళి ఉండవచ్చు, మీరు వెళ్ళి ఉండవచ్చు. కన్నడలో నీవు ಹೋಗಿ ఇరಬಹುದು, నీవు ಹೋಗಿರಬಹುದು. అతను వెళ్ళి ఉండవచ్చు, అతను వెళ్ళి ఉండవచ్చు. కన్నడలో ಅವನು ಹೋಗಿ ఇరಬಹುದು, ಅವನು ಹೋಗಿರಬಹುದು. ఆమె వెళ్ళి ఉండవచ్చు, ఆమె వెళ్ళి ఉండవచ్చు. కన్నడలో ಅವಳು ಹೋಗಿರಬಹುದು, ಅವಳು ಹೋಗಿ ఇరಬಹುದು. వారు వెళ్ళి ఉండవచ్చు, వారు వెళ్ళి ఉండొచ్చు. కన్నడలో ಅವರು ಹೋಗಿರಬಹುದು, ಅವರು ಹೋಗಿ ఇరಬಹುದು. నెక్స్ట్, నేను చూసి ఉండవచ్చు, నేను చూసి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾನು ನೋಡಿರಬಹುದು, ನಾನು ನೋಡಿರಬಹುದು. మనం చూసి ఉండవచ్చు, మనం చూసి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾವು ನೋಡಿ ఇరಬಹುದು, ನಾವು ನೋಡಿರಬಹುದು. మీరు చూసి ఉండవచ్చు, మీరు చూసుండొచ్చు. కన్నడలో నీవు ನೋಡಿರಬಹುದು, నీవు ನೋಡಿ ఇరಬಹುದು. అతను చూసి ఉండవచ్చు, అతను చూసి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವನು ನೋಡಿರಬಹುದು, ಅವನು ನೋಡಿ ఇరಬಹುದು. ఆమె చూసి ఉండవచ్చు, ఆమె చూసి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವಳು ನೋಡಿರಬಹುದು, ಅವಳು ನೋಡಿ ఇరಬಹುದು. వారు చూసి ఉండవచ్చు, వారు చూసుండొచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ನೋಡಿರಬಹುದು, ಅವರು ನೋಡಿ ಇರಬಹುದು. ಅವರು ನೋಡಿ ఇరಬಹುದು. నెక్స్ట్, నేను చదివి ఉండవచ్చు, నేను చదివి ఉండవచ్చు. కన్నడలో ನಾನು ఓదిరಬಹುದು, ನಾನು ఓదిరಬಹುದು. మనం చదివి ఉండవచ్చు, మనం చదివి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ఈ వాక్యాన్ని ನಾವು ఓదిరಬಹುದು, ఓదిరಬಹುದು. మీరు చదివి ఉండవచ్చు, మీరు చదివి ఉండవచ్చు. మరి కన్నడలో చూడండి, నీవు ఓదిరಬಹುದು, నీవు ఓదిరಬಹುದು. అతను చదివి ఉండవచ్చు, అతను చదివి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವನು ಓದಿರಬಹುದು, ಅವನು ಓದಿರಬಹುದು. ఆమె చదివి ఉండవచ్చు, ఆమె చదివి ఉండొచ్చు. కన్నడలో ಅವಳು ಓದಿರಬಹುದು, ಅವಳು ಓದಿರಬಹುದು. వారు చదివి ఉండవచ్చు, వారు చదివి ఉండవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ಓದಿರಬಹುದು, ಅವರು ಓದಿರಬಹುದು. ಲಿ, ಲಿ అంటే కన్నడలో బేకు అని గుర్తుపెట్టుకోండి. అంటే మనం తెలుగు వాక్యాలు మాట్లాడేటప్పుడు వాక్యం చివరన నీ వచ్చినప్పుడు కన్నడలో ఆ వాక్యం చివరన బేకు అని రావాలి. అంటే తెలుగు వాక్యంలో వాక్యం చివరన లీ వచ్చింది, మరి కన్నడ వాక్యం చివరన బేకు అని రావాలి. ఓకే, లీ అంటే బేకు అని గుర్తుపెట్టుకోండి, బేకు. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం కొన్ని ఉదాహరణలు చూద్దాం రండి. నేను తినాలి, నేను తినాలి. కన్నడకు వచ్చేసరికి నాను తిన్నబేకు. చూడండి, నేను తినాలి. కన్నడలో
నాను తిన్నಬೇಕು నీవు వచ్చింది కాబట్టి కన్నడ వాక్యం చివరన బేకు వచ్చింది. చూస్తున్నారు కదా, మనం తినాలి, మనం తినాలి. మరి కన్నడలో నావు తిన్నಬೇಕು, నావు తిన్నಬೇಕು. మీరు తినాలి, మీరు తినాలి. కన్నడకు వచ్చేసరికి నీవు తిన్నಬೇಕು, నీవు తిన్నಬೇಕು. అతను తినాలి, అతను తినాలి. కన్నడకు వచ్చేసరికి అవను తిన్నಬೇಕು, అవను తిన్నಬೇಕು. ఆమె తినాలి, ఆమె తినాలి. కన్నడకు వచ్చేసరికి అవಳು తిన్నಬೇಕು, అవಳು తిన్నಬೇಕು. వారు తినాలి, వారు తినాలి. మరి కన్నడలో ಅವರು తిన్నಬೇಕು, ಅವರು తిన్నಬೇಕು. చూసారు కదా, ఈ విధంగా తెలుగు వాక్యంలో చివరన నీ వచ్చింది, కన్నడ వాక్యం చివరిలో బేకు వచ్చింది. ఓకే, నెక్స్ట్. నేను చెల్లించాలి, నేను చెల్లించాలి. కన్నడ వాక్యానికి వచ్చినట్లయితే నాను కట్టಬೇಕು, నాను కట్టಬೇಕು. మనం చెల్లించాలి, మనం చెల్లించాలి. నావు కట్టಬೇಕು, నావు కట్టಬೇಕು. మీరు చెల్లించాలి, మీరు చెల్లించాలి. కన్నడలో నీవు కట్టಬೇಕು, నీవు కట్టಬೇಕು. అతను చెల్లించాలి, అతను చెల్లించాలి. కన్నడకు వచ్చేసరికి అవను కట్టಬೇಕು, అవను కట్టಬೇಕು. ఆమె చెల్లించాలి, ఆమె చెల్లించాలి. కన్నడకు వచ్చేసరికి అవಳು కట్టಬೇಕು, అవಳು కట్టಬೇಕು. వారు చెల్లించాలి, వారు చెల్లించాలి. కన్నడకు వచ్చేసరికి ಅವರು కట్టಬೇಕು, ಅವರು కట్టಬೇಕು. నెక్స్ట్. నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని కన్నడలో చూడండి. నాను కలియಬೇಕು, కలియಬೇಕು. మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. కన్నడకు వచ్చేసరికి ನಾವು ಕಲಿಯಬೇಕು, ನಾವು ಕಲಿಯಬೇಕು. మీరు నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. కన్నడకు వచ్చేసరికి నీవు కలియಬೇಕು, నీవు కలియಬೇಕು. అతను నేర్చుకోవాలి, అతను నేర్చుకోవాలి. ఈ వాక్యం కన్నడలో చూడండి. అవను కలియಬೇಕು, అవను కలియಬೇಕು. ఆమె నేర్చుకోవాలి, ఆమె నేర్చుకోవాలి. కన్నడలో అవಳು కలియಬೇಕು, అవಳು కలియಬೇಕು. వారు నేర్చుకోవాలి, వారు నేర్చుకోవాలి. కన్నడకు వచ్చేసరికి ಅವರು ಕಲಿಯಬೇಕು, ಅವರು ಕಲಿಯಬೇಕು. లేను వచ్చిందనుకోండి, కన్నడకు వచ్చేసరికి లారెను అని చెప్పాలి. అంటే మనం ఒక తెలుగు వాక్యం మొదలు పెట్టినప్పుడు ఆ వాక్యం చివరన లేను అని వస్తే కన్నడ వాక్యం చివరన లారెను అని చెప్పాలి, లారెను. అదే ఒక తెలుగు వాక్యం చివరన లేము, లేము అని వచ్చిందనుకోండి, కన్నడ వాక్యం చివరికి వచ్చేసరికి లారెవు, లారెవు అని చెప్పాలి. ఒక తెలుగు వాక్యానికి చివరన లేరు, లేరు అని వచ్చిందనుకోండి, అది కన్నడ వాక్యానికి చివరికి వెళ్ళేసరికి లారిరి, లారిరి అని చెప్పాలి. ఒక తెలుగు వాక్యానికి చివరన లేడు, లేడు అని వచ్చిందనుకోండి, మరి కన్నడ వాక్యానికి చివరి వచ్చేసరికి లారను, లారను అనే పదం చెప్పాలి. ఒక తెలుగు వాక్యానికి చివరన లేదు, లేదు అని వస్తే కన్నడ వాక్యానికి చివరన లారలు, లారలు
అని చెప్పాలి. ఒక తెలుగు వాక్యానికి చివరన లేరు లేరు అని వచ్చిందనుకోండి, కన్నడ వాక్యానికి చివరకు వచ్చేసరికి లారరు లారరు అని చెప్పాలి. ఓకే, ఈ లేను లేము లేరు లేడు లేదు లేరు ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయి? సబ్జెక్ట్స్ ఆధారంగా మాత్రమే ఇవి రూపొందాయి. అవునా? అంటే నేను అన్నప్పుడు లేనని, మనము అన్నప్పుడు లేము అని, మీరు అన్నప్పుడు లేరు అని, ఇలా నెగిటివ్ ఫామ్ లో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఆధారంగానే మనకి లేను లేము లేరు లేడు లేదు లేరు అనేవి ఏర్పడినవి. వీటిని కన్నడలో ఏమంటారో కూడా ఇప్పుడు చూసాం. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి అటు తెలుగు వాక్యాలు ఇటు కన్నడ వాక్యాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం రండి. నేను వెళ్ళలేను. నేను వెళ్ళలేను. కన్నడలో నాను హోగలారెను అని చెప్పాలి. నాను హోగలారెను. ఇక్కడ నేను అంటే కన్నడలో నాను. వెళ్ళడం అంటే కన్నడలో హోగ. హోగ. లేను అంటే కన్నడలో లారెను. నేను వెళ్ళలేను అంటే కన్నడలో నాను హోగలారెను. నాను హోగలారెను. మనము వెళ్ళలేము. మనం వెళ్ళలేము. కన్నడకు వచ్చేసరికి ఇదే వాక్యాన్ని చూడండి. నావు హోగలారెవు. నావు హోగలారెవు. మనము అంటే నావు కన్నడలో, వెళ్ళడం అంటే హోగ, లేము అంటే కన్నడలో లారెవు. మీరు వెళ్ళలేరు. మీరు వెళ్ళలేరు. దీన్ని కన్నడలో చూడండి. నీవు హోగలారిరి. నీవు హోగలారిరి. అతను వెళ్ళలేడు. అతను వెళ్ళలేడు. కన్నడలో అవను హోగలారను. అవను హోగలారను. ఆమె వెళ్ళలేదు. ఆమె వెళ్ళలేదు. కన్నడకు వచ్చేసరికి అవలు హోగలారరు. అవలు హోగలారలు. వారు వెళ్ళలేరు. వారు వెళ్ళలేరు. కన్నడకు వచ్చేసరికి అవరు హోగలారరు. అవరు హోగలారరు. నెక్స్ట్, నేను తినలేను. నేను తినలేను. మరి కన్నడలో నాను తిన్నలారెను. నాను తిన్నలారెను. మనం తినలేము. మనం తినలేము. కన్నడకు వచ్చేసరికి నావు తిన్నలారెవు. నావు తిన్నలారెవు. మీరు తినలేరు. మీరు తినలేరు. కన్నడలో నీవు తిన్నలారిరి. నీవు తిన్నలారిరి. అతను తినలేడు. అతను తినలేడు. కన్నడకు వచ్చేసరికి అవను తిన్నలారను. అవను తిన్నలారను. ఆమె తినలేదు. ఆమె తినలేదు. కన్నడకు వచ్చేసరికి అవలు తిన్నలారలు. అవరు తిన్నలారలు. వారు తినలేరు. వారు తినలేరు. మరి ఈ వాక్యాన్ని కన్నడలో అవరు తిన్నలారరు. అవరు తిన్నలారరు.
నెక్స్ట్ నేను పాడలేను. నేను పాడలేను. మరి కన్నడలో ఎలా చెప్పాలో చూడండి. నాను ಹಾಡಲಾರೆನು. నాను ಹಾಡಲಾರೆను. మనం పాడలేము. మనం పాడలేము. కన్నడలో ನಾವು ಹಾಡಲಾರೆವು. ನಾವು ಹಾಡಲಾರೆವು. మీరు పాడలేరు. మీరు పాడలేరు. కన్నడకు వచ్చేసరికి నీవు ಹಾಡಲಾರಿದಿ. నీవు ಹಾಡಲಾರಿది. అతను పాడలేడు. అతను పాడలేడు. కన్నడలో అవను ಹಾಡಲಾರನು. ಅವನು ಹಾಡಲಾರ ಅವನು ಹಾಡಲಾರನು. ఆమె పాడలేదు. ఆమె పాడలేదు. కన్నడలో అవలు ಹಾಡಲಾರರು. అవలు ಹಾಡಲಾರలు. వారు పాడలేరు. వారు పాడలేరు. మరి కన్నడలో ఎలా చెప్పాలో చూడండి. ಅವರು ಹಾಡಲಾರರು. ಅವರು ಹಾಡಲಾರರು. ಅವಳು ಹಾಡಲಾರರು. చూడండి ఒకసారి ఇక్కడ. లేకపోయాను, లేకపోయాము, లేకపోయారు, లేకపోయాడు, లేకపోయింది, లేకపోయాము. ఈ అన్నిటికీ కన్నడలో ఒకటే పదం వాడతారండి. ఏంటి? ఒకటే పదం. ఏంటిది? కాగలిల్ల. కాగలిల్ల. ఈ కాగలిల్ల అనే పదం మీరు ఈ అన్నిటికీ తెలుగులో వచ్చే అన్నిటికీ కూడా ఇక్కడే చూపిస్తున్నాం కదా. కాగలిల్ల అనే పదం కన్నడలో ఉపయోగిస్తారు. అంటే తెలుగులో అయితే సబ్జెక్ట్స్ ఆధారంగా చేసుకుని ఆ వాక్యం చివరన ఇటువంటి పదాలు కనిపిస్తూ ఉంటాయి. మరి కన్నడలో మాత్రం సబ్జెక్ట్స్ ఎన్ని మారినా సరే ఆ వాక్యం చివరి పదం మనకి కాగలిల్ల అనే పదం మాత్రమే ఉంటుందండి. సరే, మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం ఉదాహరణలు చూద్దాం. చూడండి. నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళలేకపోయాను. మరి దీన్ని కన్నడలో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. నాను ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. నాను ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. మనం వెళ్ళలేకపోయాము. మనం వెళ్ళలేకపోయాము. కన్నడలో చూడాలి. ನಾವು ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. మీరు వెళ్ళలేకపోయారు. కన్నడకు వచ్చేసరికి నీవు ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. నీవు ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. అతను వెళ్ళలేకపోయాడు. అతను వెళ్ళలేకపోయాడు. కన్నడకు వచ్చేసరికి అవను ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. అవను ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. ఆమె వెళ్ళలేకపోయింది. ఆమె వెళ్ళలేకపోయింది. కన్నడకు వచ్చేసరికి అవలు ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. అవలు ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. వారు వెళ్ళలేకపోయారు. వారు వెళ్ళలేకపోయారు. కన్నడకు వచ్చేసరికి ఈ వాక్యం చూడండి. ಅವರು ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅವರು ಹೋಗಕ್ಕಾಗಲಿಲ್ಲ. చూసారా? తెలుగులో అయితే సబ్జెక్ట్స్ ని ఆధారంగా చేసుకుని ఆ చివరి వాక్యం లేకపోయాను, లేకపోయాము, లేకపోయాడు ఇట్లా మారాయి. మరి కన్నడలో నాను, నావు, నీవు, అవను, అవలు, అవరు ఇలా సబ్జెక్ట్స్ మారినా కూడా ఆ వాక్యం చివరన ఏముందండి? ఒకే పదం. ఏంటది? కాగలిల్ల. కాగలిల్ల.
కాగలిల్ల. చూసారా ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్, నేను వ్రాయలేకపోయాను. నేను వ్రాయలేకపోయాను. కన్నడలో చూసినట్లయితే నాను బరియక్కాగలిల్ల. నాను బరియక్కాగలిల్ల. మనం వ్రాయలేకపోయాం. మనము వ్రాయలేకపోయాము. కన్నడలో నావు బరియక్కాగలిల్ల. నావు బరియక్కాగలిల్ల. మీరు వ్రాయలేకపోయారు. మీరు రాయలేకపోయారు. కన్నడకు వచ్చేసరికి నీవు బరియక్కాగలిల్ల. నీవు బరియక్కాగలిల్ల. అతను వ్రాయలేకపోయాడు. అతను వ్రాయలేకపోయాడు. కన్నడకు వచ్చేసరికి అవను బరియక్కాగలిల్ల. అవను బరియక్కాగలిల్ల. ఆమె వ్రాయలేకపోయింది. ఆమె వ్రాయలేకపోయింది. కన్నడకు వచ్చేసరికి అవಳು ಬರೆಯಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅವಳು బరియక్కాగలిల్ల. వారు వ్రాయలేకపోయారు. వారు రాయలేకపోయారు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ಬರೆಯಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅವರು ಬರೆಯಕ್ಕಾಗಲಿಲ್ಲ. నెక్స్ట్, నేను మాట్లాడలేకపోయాను. నేను మాట్లాడలేకపోయాను. ఈ వాక్యాన్ని కన్నడలో ఎట్లా చెప్పాలో చూడండి. ನಾನು ಮಾತಾಡಕ್ಕಾಗಲಿಲ್ಲ. ನಾನು మాట్లాడక్కాగలిల్ల. మనం మాట్లాడలేకపోయాము. మనం మాట్లాడలేకపోయాము. కన్నడలో ನಾವು ಮಾತಾಡಕ್ಕಾಗಲಿಲ್ಲ. ನಾವು మాట్లాడక్కాగలిల్ల. మీరు మాట్లాడలేకపోయారు. మీరు మాట్లాడలేకపోయారు. కన్నడకు వచ్చేసరికి నీవు మాట్లాడక్కాగలిల్ల. నీవు మాట్లాడక్కాగలిల్ల. అతను మాట్లాడలేకపోయాడు. అతను మాట్లాడలేకపోయాడు. ఈ వాక్యాన్ని కన్నడకు వచ్చేసరికి అవను మాట్లాడక్కాగలిల్ల. అవను మాట్లాడక్కాగలిల్ల. ఆమె మాట్లాడలేకపోయింది. ఆమె మాట్లాడలేకపోయింది. మరి ఈ వాక్యాన్ని కన్నడలో ఎలా చెప్పాలి? అవಳು మాట్లాడక్కాగలిల్ల. అవಳು మాట్లాడక్కాగలిల్ల. వారు మాట్లాడలేకపోయారు. వారు మాట్లాడలేకపోయారు. ఈ కన్నడలోకి వచ్చేసరికి ఈ వాక్యాన్ని ಅವರು మాట్లాడక్కాగలిల్ల. ಅವರು మాట్లాడక్కాగలిల్ల. లేకపోవచ్చు. లేకపోవచ్చు అంటే కన్నడలో లారదే ఇరಬಹುದು. లారదే ఇరಬಹುದು. ఆల్రెడీ బహుదు అంటే ఏంటో మీకు తెలుసు, అవునా? కాకపోతే ఇక్కడ నెగిటివ్ గా మాట్లాడుతున్నాం కదా, లేకపోవచ్చు అని. కాబట్టి కన్నడలోకి వచ్చేసరికి లారదే ఇరಬಹುದು అని చెప్పాలి. లారదే ఇరಬಹುದು. లారదే ఇరಬಹುದು. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం కొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం రండి. నేను వెళ్ళలేకపోవచ్చు. నేను వెళ్ళలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. ನಾನು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. మనం వెళ్ళలేకపోవచ్చు. మనం వెళ్ళలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾವು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. ನಾವು ಹೋಗಲಾರದೇ ఇరಬಹುದು. మీరు వెళ్ళలేకపోవచ్చు. మీరు వెళ్ళలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. నీవు ಹೋಗಲಾರದೇ ఇరಬಹುದು. అతను వెళ్ళలేకపోవచ్చు.
అతను వెళ్ళలేకపోవచ్చు. ಕನ್ನಡಕ್ಕೆ వచ్చేసరికి ಅವನು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. ಅವನು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. ఆమె వెళ్ళలేకపోవచ్చు. ఆమె వెళ్ళలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವಳು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. ಅವಳು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. వారు వెళ్ళలేకపోవచ్చు. వారు వెళ్ళలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. ಅವರು ಹೋಗಲಾರದೇ ಇರಬಹುದು. నెక్స్ట్, నేను చూడలేకపోవచ్చు. నేను చూడలేకపోవచ్చు. ఈ వాక్యాన్ని కన్నడకు వచ్చేసరికి ನಾನು ನೋಡಲಾರದೇ ಇರಬಹುದು. ನಾನು ನೋಡಲಾರದೇ ಇರಬಹುದು. మనం చూడలేకపోవచ్చు. మనం చూడలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾವು ನೋಡಲಾರದೇ ಇರಬಹುದು. ನಾವು ನೋಡಲಾರದೇ ఇరಬಹುದು. మీరు చూడలేకపోవచ్చు. మీరు చూడలేకపోవచ్చు. కన్నడలో నీవు ನೋಡಲಾರದೇ ಇರಬಹುದು. నీవు ನೋಡಲಾರದೇ ఇరಬಹುದು. అతను చూడలేకపోవచ్చు. అతను చూడలేకపోవచ్చు. కన్నడలో ಅವನು ನೋಡಲಾರದೇ ಇರಬಹುದು. ಅವನು ನೋಡಲಾರದೇ ఇరಬಹುದು. ఆమె చూడలేకపోవచ్చు. ఆమె చూడలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವಳು ನೋಡಲಾರದೆ ಇರಬಹುದು. ಅವಳು ನೋಡಲಾರದೆ ಇರಬಹುದು. వారు చూడలేకపోవచ్చు. వారు చూడలేకపోవచ్చు. కన్నడలో ಅವರು ನೋಡಲಾರದೆ ಇರಬಹುದು. ಅವರು ನೋಡಲಾರದೆ ಇರಬಹುದು. నెక్స్ట్, నేను నడవలేకపోవచ్చు. నేను నడవలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾನು ನಡೆಯಲಾರದೆ ಇರಬಹುದು. ನಾನು ನಡೆಯಲಾರದೆ ఇరಬಹುದು. మనం నడవలేకపోవచ్చు. మనం నడవలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾವು ನಡೆಯಲಾರದೆ ಇರಬಹುದು. ನಾವು ನಡೆಯಲಾರದೆ ఇరಬಹುದು. మీరు నడవలేకపోవచ్చు. మీరు నడవలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు ನಡೆಯಲಾರದೆ ఇరಬಹುದು. నీవు ನಡೆಯಲಾರದೆ ఇరಬಹುದು. అతను నడవలేకపోవచ్చు. అతను నడవలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವನು ನಡೆಯಲಾರದೆ ಇರಬಹುದು. ಅವನು ನಡೆಯಲಾರದೆ ఇరಬಹುದು. ఆమె నడవలేకపోవచ్చు. ఆమె నడవలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವಳು ನಡೆಯಲಾರದೆ ಇರಬಹುದು. ಅವಳು ನಡೆಯಲಾರದೆ ఇరಬಹುದು. వారు నడవలేకపోవచ్చు. వారు నడవలేకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ನಡೆಯಲಾರದೆ ಇರಬಹುದು. ಅವರು ನಡೆಯಲಾರದೆ ఇరಬಹುದು. ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. ఈ పదాన్ని కన్నడలో ఏమని పిలుస్తున్నారు అంటే దేనే ఇరಬಹುದಾಗಿತ್ತು. దేనే ఇరಬಹುದಾಗಿತ್ತು. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు అని మీరు కన్నడలో చెప్పాలి అంటే దేనే ఇరಬಹುದಾಗಿತ್ತು. దేనే ఇరಬಹುದಾಗಿತ್ತು. ఓకే, ఇప్పుడు ఈ పదాన్ని ఉపయోగించి ఒక చిన్న చిన్న వాక్యాలు అటు తెలుగు ఇటు కన్నడలో తెలుసుకుందామా? రండి. నేను వెళ్ళి ఉండకపోవచ్చు. నేను వెళ్ళి ఉండకపోవచ్చు. ఈ పదాన్ని మనం కన్నడలో ನಾನು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ನಾನು ಹೋಗದೇನೆ
ಇರಬಹುದಾಗಿತ್ತು. మనం వెళ్ళి ఉండకపోవచ్చు. మనం వెళ్ళి ఉండకపోవచ్చు. ಕನ್ನಡಕ್ಕೆ వచ్చేసరికి ನಾವು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ನಾವು ಹೋಗದೇನೆ ఇరಬಹುదాగిత్తు. మీరు వెళ్ళి ఉండకపోవచ్చు. మీరు వెళ్ళి ఉండకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. నీవు ಹೋಗದೇನೆ ఇరಬಹುದಾಗಿತ್ತು. అతను వెళ్ళి ఉండకపోవచ్చు. అతను వెళ్ళి ఉండకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವನು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವನು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు. ఆమె వెళ్ళి ఉండకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವಳು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವಳು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. వారు వెళ్ళి ఉండకపోవచ్చు. వారు వెళ్ళి ఉండకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ಅವರು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವರು ಹೋಗದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. నెక్స్ట్ నేను చూసి ఉండకపోవచ్చు. నేను చూసి ఉండకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి ನಾನು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ನಾನು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. మనం చూసి ఉండకపోవచ్చు. మనం చూసి ఉండకపోవచ్చు. కన్నడలో ನಾವು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ನಾವು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. మీరు చూసి ఉండకపోవచ్చు. మీరు చూసి ఉండకపోవచ్చు. కన్నడలో నీవు ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. నీవు ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. అతను చూసి ఉండకపోవచ్చు. అతను చూసి ఉండకపోవచ్చు. కన్నడలో ಅವನು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವನು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ఆమె చూసి ఉండకపోవచ్చు. ఆమె చూసి ఉండకపోవచ్చు. కన్నడలో ಅವಳು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವಳು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. వారు చూసి ఉండకపోవచ్చు. వారు చూసి ఉండకపోవచ్చు. కన్నడలో ಅವರು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವರು ನೋಡದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. నెక్స్ట్ నేను చదివి ఉండకపోవచ్చు. నేను చదివి ఉండకపోవచ్చు. కన్నడలో ನಾನು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ನಾನು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. మనం చదివి ఉండకపోవచ్చు. మనం చదివి ఉండకపోవచ్చు. కన్నడలో ನಾವು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ನಾವು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. మీరు చదివి ఉండకపోవచ్చు. మీరు చదివి ఉండకపోవచ్చు. కన్నడకు వచ్చేసరికి నీవు ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. నీవు ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. అతను చదివి ఉండకపోవచ్చు. అతను చదివి ఉండకపోవచ్చు. కన్నడలో ಅವನು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವನು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ఆమె చదివి ఉండకపోవచ్చు. ఆమె చదివి ఉండకపోవచ్చు. కన్నడలో ಅವಳು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವಳು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. వారు చదివి ఉండకపోవచ్చు. వారు చదివి ఉండకపోవచ్చు. కన్నడలో ಅವರು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. ಅವರು ಓದದೇನೆ ಇರಬಹುದಾಗಿತ್ತು. కూడదు. కూడదు. తెలుగులో కూడదు వచ్చిందనుకోండి వాక్యం చివరన, కన్నడ వాక్యం చివరన బారదు అని వస్తుంది. బారదు. బారదు అంటే కూడదు అంటే బారదు. కూడదు బారదు. కూడదు బారదు. ఓకే, ఇప్పుడు వీటిని మనం వాక్యాల్లో ఉపయోగించి చూద్దాం రండి. నేను తినకూడదు. నేను
తినకూడదు. కన్నడకొచ్చేసరికి నాను తిన్నబారదు. నాను తిన్నబారదు. మనం తినకూడదు. మనం తినకూడదు. కన్నడకొచ్చేసరికి నావు తిన్నబారదు. నావు తిన్నబారదు. మీరు తినకూడదు. మీరు తినకూడదు. కన్నడకొచ్చేసరికి నీవు తిన్నబారదు. నీవు తిన్నబారదు. అతను తినకూడదు. అతను తినకూడదు. కన్నడలో అవను తిన్నబారదు. అవను తిన్నబారదు. ఆమె తినకూడదు. ఆమె తినకూడదు. కన్నడకొచ్చేసరికి అవలు తిన్నబారదు. అవలు తిన్నబారదు. వారు తినకూడదు. వారు తినకూడదు. కన్నడకొచ్చేసరికి అవరు తిన్నబారదు. అవరు తిన్నబారదు. నెక్స్ట్, నేను చెల్లించకూడదు. నేను చెల్లించకూడదు. కన్నడకొచ్చేసరికి నాను కట్టబారదు. నాను కట్టబారదు. మనం చెల్లించకూడదు. మనం చెల్లించకూడదు. కన్నడకొచ్చేసరికి నావు కట్టబారదు. నావు కట్టబారదు. మీరు చెల్లించకూడదు. మీరు చెల్లించకూడదు. ఈ వాక్యాన్ని కన్నడలో చూసినట్లయితే నీవు కట్టబారదు. నీవు కట్టబారదు. అతను చెల్లించకూడదు. అతను చెల్లించకూడదు. మరి కన్నడలో అవను కట్టబారదు. అవను కట్టబారదు. ఆమె చెల్లించకూడదు. ఆమె చెల్లించకూడదు. కన్నడకొచ్చేసరికి అవలు కట్టబారదు. అవలు కట్టబారదు. వారు చెల్లించకూడదు. వారు చెల్లించకూడదు. ఈ వాక్యాన్ని కన్నడలో చూస్తే అవరు కట్టబారదు. అవరు కట్టబారదు. నెక్స్ట్, నేను నేర్చుకోకూడదు. నేను నేర్చుకోకూడదు. ఈ వాక్యాన్ని కన్నడలో చూసినట్లయితే నాను కలియబారదు. నాను కలియబారదు. మనం నేర్చుకోకూడదు. మనం నేర్చుకోకూడదు. కన్నడలో నావు కలియబారదు. నావు కలియబారదు. మీరు నేర్చుకోకూడదు. మీరు నేర్చుకోకూడదు. ఈ వాక్యం కన్నడలో చూసినట్లయితే నీవు కలియబారదు. నీవు కలియబారదు. అతను నేర్చుకోకూడదు. అతను నేర్చుకోకూడదు. ఈ వాక్యం కన్నడలో చూడండి. అవను కలియబారదు. అవను కలియబారదు. ఆమె నేర్చుకోకూడదు. ఆమె నేర్చుకోకూడదు. కన్నడకు వచ్చేసరికి అవలు కలియబారదు. అవలు కలియబారదు. వారు నేర్చుకోకూడదు. వారు నేర్చుకోకూడదు. కన్నడలో అవరు కలియబారదు. అవరు కలియబారదు. ఓకే.